అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం సింహరాశి వారికి జూన్ నెల 2025 19, 20, 21 తేదీలలో ఒక జీవితంలో మీరు ఒక స్త్రీ వల్ల ఒక దశ తిరగబోతుంది. అసలు ఆ దశ ఏ విధంగా తిరగబోతుంది, అలాగే సింహరాశి వారికి అన్ని విషయాల కంటే కూడా గొప్పది, విలువైనది వీరి జీవితంలో ఏముంటుంది, వీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారో, అసలు సింహరాశి వారి యొక్క జీవితంలో ఏ విషయంపైన ఆధారపడి ఉంటుంది. అలాగే సింహరాశి వారికి జూన్ నెలలో 19, 20, 21 తారీఖులలో ఈ 3 రోజులు కూడా మీకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, ధన ఈ 3 విషయాలు వీరికి ఏ విధంగా నడుస్తున్నాయి, ఈ 3 రోజులు వీరికి ఏ రోజు కొంచెం అనుకూలంగా ఉండవచ్చు, ఏ విషయాలు వీరికి లాభం కలగవచ్చు అనే పూర్తి అంశాలపైన కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా కనుక ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా నొక్కండి. మరింత మందికి మా వీడియోలాగా చేరేలాగా ఆశీర్వదించండి. ఇక వీడియోలోకి వెళ్తే సింహరాశి వారికి మఖా నక్షత్రం మొదటి 4 పాదాలు, పుబ్బా నక్షత్రం మొదటి 4 పాదాలు మరియు ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు. సింహరాశి ఎప్పుడు కూడా వీరికి ఆత్మగౌరవంతో కలిసిన రాశి సింహరాశి. వీరికి ఏ విషయంలోనైనా కూడా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానానికి ఎంతో విలువనిస్తారు. వీరికి మంచి పేరు ప్రతిష్టలు వస్తేనే సంతోషంగా ఉంటారు, కానీ వీరికంటూ ఒక చెడు పేరు వచ్చిన, ఒక చెడు మాటలు వీరిపైన పుట్టిన, చెడు ప్రచారాలు వీరిపై ఉన్న అస్సలు సహించలేరు. వీరు ప్రశంసలకి పొంగిపోతారు, ప్రతి పనిలో కూడా ముందుంటారు. అయితే వీరికి ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా వీరికి అన్నిట్లలో కూడా వీరికి బ్రహ్మాండంగా కూడా సత్తా చాటుకుంటారు. ఎవరో ఒకరు మీలో ఉన్న గుణాన్ని గుర్తించి ఏదో మంచి అవకాశాన్ని ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేయరు. వీరి తెలివితేటల్ని, వీరి యొక్క ఐడియాలని, వీరి యొక్క ఆదర్శనాలని ఎప్పుడు కూడా ముందుండి ఒక స్థాయికి తీసుకెళ్తారు. ఎప్పుడు కూడా వీరి మాటలకి వీరి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అని వారు దాని గురించి ఎక్కువ కృషి చేస్తుంటారు, ఎంతో విలువనిస్తుంటారు. ఈ విలువలు లభించే అవకాశాన్ని వీరికి సింహరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీల విషయంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఉద్యోగ అవకాశాల్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, స్నేహితుల అయినోళ్ళ విషయంలో కానీ స్త్రీల సహకారం అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీకి వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానంలో ఒక దేవతలాగా వీరు చూస్తారు. ఆ స్త్రీ విషయంలో ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించరు సింహరాశి వారు. అయితే వీరి యొక్క జీవిత రేఖలో కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహాల దృష్టి వీరికి సింహరాశి వీరికి జూన్ నెలలో ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా కొంచెం అనుకూలంగా అయితే కొంచెం కనిపిస్తుంది. ముఖ్యంగా వీరిపైన ఈ యొక్క 3-4 స్థితిగతులు అనేటివి ఉండడం వలన, దృష్టి వలన స్త్రీ పాత్ర మరింత ప్రాముఖ్యతగా సంతరించుకుంటుంది. ముఖ్యంగా వీరికి సంబంధాలు మరియు ప్రేమ మరియు సహాయం మరియు వ్యాపారం మొదలైన వాటిలలో వీరు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం అయితే కనబడుతుంది. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక స్త్రీ ద్వారా వీరు అనుకోని సహకారం వీరికైతే అందుతుంది. ఆ స్త్రీ ద్వారా వీరికైతే మాత్రం వ్యాపార రంగంలో కానీ అక్కడ వీరికంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపు అనేది ఉండే అవకాశం అనేది, అలాగే ఎక్కడైతే వీరు ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడైతే వీరు ఉద్యోగం గురించి ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి విషయాల్లో కూడా వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, ప్రత్యేకమైనటువంటి పనులు వీరికైతే కొంచెం జరుగుతుంటాయి. అందులో ముఖ్యంగా వీరికి ఉన్నత స్థితి గల స్త్రీలు, మహిళలు ద్వారా వీరికైతే ఒక మంచి అవకాశాలు అయితే పెద్ద మొత్తంలో వీరికి అమౌంట్ వీరి చేతికి అందించి వీరిని ప్రత్యేకంగా వీరికి దశ తిరిగేలాగా కొంచెం అదృష్టం అయితే ఇవ్వబోతుంది ఒక మహిళ. అలాగే వీరి యొక్క జీవితంలో స్త్రీ స్థానం ఒక దేవత శ్రీమూర్తి రూపంలో ఉన్నప్పటికీ కూడా వీరిని కొంతమంది కొంచెం ఇబ్బంది కలిగించి కొన్ని సమస్యల్లోకి తోసేసేవారు కొంతమంది ఉన్నా, వీరి చేయపట్టుకొని వీరిని ఎంతోమంది పైకి లేపేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అది ఇంట్లో మన భార్య స్థానంలో కూడా మనకి అడుగడుగున మనకు మాటల సహాయం చేస్తూ మీ యొక్క తెలివితేటల ఐడియాల్ని గ్రహించి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా అసలు సింహం లాగానే ఉంటారు. వారు ఊహించింది కనుక వారు చేసింది బ్రహ్మాండంగా నిలబెట్టుకుంటారు. అయితే పాత స్నేహితురాలు లేదా పాత
స్నేహ సంబంధాల్లో కానీ లేదా పాత ప్రేమ బంధాల్లో కానీ మళ్ళీ జీవితంలోకి వీరికి వచ్చి వీరికి కొద్దిగా దశ కూడా మార్చబోతున్నారు. జీవితంలో వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఇది కొంచెం ఆనందాన్ని, కొంచెం గందరగోళాన్ని వీరికి కలిగించే అవకాశం ఉంటుంది కనుక అయినా కూడా భయపడవలసిందేం లేదు. సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా వహిస్తే వీరికి విజయం తథ్యం. అయితే ఆర్థికంగా మాత్రం స్త్రీలు సహకారం వలన ధనం మరియు ఆస్తి పెట్టుబడులలో కొత్త మార్గాలు కనిపించవచ్చు. మరియు వ్యాపారంలో చేసేవారికి కూడా లేడీ పార్ట్నర్స్ ద్వారా కూడా లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కుదిరే సూచనలు వీరికి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక మహిళ వల్ల వీరికి ప్రోత్సాహము పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. అలాగే వీరి యొక్క జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వీరి యొక్క శక్తి అయితే పెరుగుతుంది. అలాగే కొంతమందికి అయితే పెళ్లి సంబంధాలు, అలాగే సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుటుంబంలో పెద్దల ద్వారా సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి సింహరాశి వారికి. ఇక మనం ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి కెరియర్ విషయంలో కానీ, ప్రేమ సంబంధాలలో కానీ, కుటుంబ సంబంధాల్లో కానీ వీరికంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ఈ జూన్ నెలలో 2025న 19, 20, 21 తారీఖులలో ఈ స్త్రీ వల్ల జీవితంలో ఒక కొత్త దశ ఏర్పడే అవకాశం ఉంది. ఇక మంచి వైపే అయితే వేగంగా అభివృద్ధి చెందుతారు. జాగ్రత్తగా, శాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఫలితాలు ఎంతో మంచిగా కలుగుతాయి. కానీ కొంచెం క్లారిటీగా, స్పష్టంగా మీకైతే చెప్తున్నాను. అయితే వీరి యొక్క జీవితంలో మీరు చూసుకుంటే వీరికి అసలు సింహరాశి వారికి ఏ విషయం కన్నా కూడా ప్రతి విషయంలో వీరికంటూ ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఇప్పుడు కూడా వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటుంది. ఎవరు ముందే ఎవరు కింద ఎక్కువ అని చెప్పేది ఉండదు. ముందుంది వ్యక్తిత్వం కావాలని కోరుకుంటారు. అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో సమయానికి అనుకూలంగా సింహరాశి వారిగా నాయకత్వ అవకాశాలు మరియు పబ్లిక్లో రికగ్నిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఒకరు మీలో ఉన్న సత్తా గుణాన్ని గుర్తించి ఒక మంచి అవకాశాన్ని అయితే లాభిస్తారు. అందువలన మీ మాటలకు విలువ పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాలు వీరికైతే కొంచెం కనబడుతూ ఉన్నాయి సింహరాశి వారికి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరికి ఒక పాత గుర్తింపు, ఒక రికగ్నిషన్ ద్వారా మళ్ళీ గౌరవం పొందే అవకాశాలు, అలాగే ఒక పెద్దవారి ద్వారా మీకు పిలుపు వచ్చే అవకాశం, ఉద్యోగం మరియు రాజకీయం మరియు వేదిక మరియు సామాజిక గుర్తింపు కూడా రావచ్చు. వీరికి అత్యధికంగా విలువైనది ఏమిటంటే స్త్రీ కాదు, డబ్బు కాదు. సింహరాశి వారికి అసలైన విలువ ముఖ్యంగా దక్కేది ఈ జూన్ నెలలోనే. ఎందుకంటే వీరికి ఎక్కువగా ఏదైనా చూసుకున్నట్లయితే స్త్రీ కన్నా, డబ్బు కన్నా కూడా విలువైనది ఎదుటివారి జీవితంలో. ముఖ్యంగా వీరికైతే మాత్రం అహంకారము మరియు ప్లస్ ఆత్మగౌరవం కలిసి ఉండే రాశి కనుక వీరికి ఇతరుల చేత గౌరవించబడాలని చెప్పి, గోగా ఉండాలని చెప్పేసి ఆమె వారికైతే స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా అది చూసుకున్నట్లయితే కూడా ఈరోజు వీరికి స్త్రీ ప్రేమ కంటే కూడా, డబ్బు అంటే కూడా ఎక్కువ గౌరవం, నమ్మకం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు బలంగా ఉంటాయి. వీరికి ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితులు కాకుండా వారికి దాన్ని మరింత పంచుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీరు ఈ యొక్క విషయంలో కానీ దేనికి కూడా వెనక్కి పోరు సింహరాశి వారు. అది ఎలా దక్కించుకోవాలో అలాగైతే దక్కించుకుంటారు. అయితే వీరికి మాత్రం మనం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ జూన్ 18, 19, 20 తారీఖులలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి కొంచెం ఒక ఉద్యోగ సంబంధమైనటువంటి భారవంతమైనటువంటి బాధ్యతలు వస్తాయి. మీపై నమ్మకాన్ని సూచన మరి మీ పేరు గౌరవం పెరుగుతుంది. ప్రాజెక్టులో లీడ్ అవ్వడం, నాయకత్వం వంటివి చేపట్టడం జరుగుతుంది. గతంలో మీరు చేసినటువంటి ఒక పుణ్య పని లేదా ఒక మంచి పని లేదా ఒక మంచి మాట వలన ఎవరైనా మీరు ప్రశంసించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పాత పేరు సామాజిక గౌరవం వెలుగులోకి అయితే వస్తుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో కానీ, మీ యొక్క జాతక రేఖలో కానీ సింహరాశి వారికి ఈ జూన్ నెల 19, 20, 21, 2025లో ఈ వీరి యొక్క జీవితంలో మాత్రం ఈ 3 రోజులు ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, ధనపరంగా ఎలా ఉన్నాయి అనేవి కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా 19వ తారీఖు అనగా గురువారం వీరి యొక్క గ్రహస్థితి కానీ, వీరి యొక్క
నేపథ్యం 3 రోజులు కూడా విశ్లేషణ అనేది ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు చాలా ధార్మిక చింతన మీకు అవసరం. ఎందుకంటే ఈరోజు గురువారం కనుక మీకు ఏదైనా కానీ కొంచెం దేవాలయం సందర్శన చేసుకోవడము, గణపతి పూజ చేసుకోవడము, అలాగే గురువుగారి ఆశీర్వాదం, సాయిబాబా దర్శనం చేసుకోవడం మంచిది. ఈరోజు కొద్దిగా ఆరోగ్యపరంగా కొంచెం జీర్ణ సంబంధిత సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలు కొంచెం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు కొంచెం కుటుంబంలో చిన్న వివాదాలు మరియు అవతల వారి మధ్య మాటలు కొంచెం రావచ్చు. అలాగే పెద్దవారి సూచనల మేరకు కొంచెం వారి యొక్క సమస్యలు కూడా మీకు పరిష్కారం అయితే దొరుకుతాయి. అయితే పిల్లల చదువు విషయంలో గర్వించదగిన సంఘటనలు ఈరోజు మీకు వినబడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఈ 3 రోజులు కూడా మీ యొక్క జీవితంలో ఒక కీలకమైన మార్పుగా కనబడుతూ ఉంటుంది సింహరాశి వారికి. అందులో ముఖ్యంగా జూన్ 19న గురువారం రోజున సింహరాశి వారిలో ఉద్యోగ రంగంలో కానీ, అలాగే వ్యాపార రంగంలో కానీ వీరికి ఏ విధంగా అనుకోని ఫలితాలు ఉన్నాయంటే ఈ రోజున వీరికైతే మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు వీరి యొక్క జీవితంలో రాహుకేతు స్థానంలో కొంచెం ప్రభావం అయితే చూపుతారు. ఈరోజు కొంచెం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొంచెం సానుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. సీనియర్ అధికారుల నుంచి మంచి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు చేసే అవకాశం కనిపెడుతున్నాయి. ఈ పాత పనిని చేయడంలో సహకరిస్తుంది. స్త్రీ అధికారం లేదా సహచరుల వల్ల సహకారం వల్ల మీరు ఒక మంచి మార్గదర్శకత్వం పొందుతారు. కాబట్టి ఈరోజు కొందరికి ఇతరుల డిమాండ్ ఎక్కువ అవ్వచ్చు, కానీ కొంచెం ఓర్పు అయితే కొంచెం అవసరం. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారికి ఈ జూన్ నెల అంటే 20వ తారీఖు శుక్రవారం ఏ విధంగా ఉంటుంది మనం చూసుకుంటే, ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఈరోజు కొంచెం సానుకూలమైన ప్రయత్నాలు, అలాగే భార్యాభర్తల పరంగా కొంచెం చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు కొంచెం ఉన్నాయి. చిన్న చిన్న పరీక్షలు, చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సింహరాశి వారికి బృహస్పతి అనుగ్రహం వల్ల చాలా మెరుగ్గా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ఏదైనా ఒక మంచి గుర్తింపు వచ్చే సూచనలు ఉన్నాయి. అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు రావచ్చు. కొంతమంది ప్రాజెక్టుల వల్ల కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కొంచెం కీలకమైన డాక్యుమెంట్ల విషయంలో కొంచెం తప్పులు చేయకండి. అలాగే మాటల గాంభీర్యంగానే మెచ్చుకునేలాగా ఉండాలి. కొంత ఒత్తిడి ఉండవచ్చు, అయినా కూడా కొంచెం పేషెన్స్ అయితే అవసరం. వ్యాపారంలో ఈరోజు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. శుభకార్యాల ప్రారంభానికి ఈరోజు చాలా అనుకూలమైన సమయం. విదేశీ సంబంధం లేదా కొత్త క్లయింట్లు రావాల్సిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే పెట్టుబడి చేయాలనుకున్న వారికి ఆలోచన కూడా వస్తే ముందుగా సలహా తీసుకోండి. హడావిడిగా ఎప్పుడు కూడా మీరు ఒప్పందాలు అయితే పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే పాత నష్టాలు తీసుకురావడానికి కూడా మీరు ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా కొన్ని స్థిరత్వం ఏర్పడుతుంది. కొంతమంది చిన్నపాటి ధన లాభాలు పొందే సూచనలు ఉన్నవి. అప్పులు ఇచ్చే ముందు కొంచెం క్లారిటీగా ఉంటే సూచనలు మంచిది. అలాగే కుటుంబం మంచి వార్తలు రావచ్చు. స్నేహిత సహకారాలు లభించవచ్చు. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది. కొంచెం బలంగా ఉన్నాయి. ఈరోజు ఉదయం 7 నుండి 10 గంటలకు కొంచెం అనుకూలంగా అయితే ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే ముఖ్యంగా జూన్ 21 వీరి జాతక రేఖలు ఏ విధంగా ఉంటుంది అలాగే చూస్తే ఈరోజు మాత్రం కొంచెం ఆర్థిక పరంగా కొంచెం ఒత్తిళ్ళు ఉండవచ్చు. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలు అయితే కొంచెం రావచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వీరి యొక్క జీవిత రేఖలో కొంచెం ఇది ప్రత్యేకంగా స్త్రీలు ధన సంబంధాలలో ఆనందాన్ని, సామాజిక గుర్తింపునైతే ఇస్తుంది. ఈరోజు పనిలో స్థిరత్వంగా ఉంటుంది. ప్రోత్సాహం ఖచ్చితంగా కూడా వీరికి లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇతరుల నుంచి మంచి సహకారం లభించవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు రావచ్చు. సీనియర్లకి స్త్రీ అధికారుల సహాయ సూచనలు అందుకునే సూచన కనబడుతుంది. చిన్నప్పటి లాభాలు కనిపిస్తున్నాయి. పాత పెండింగ్లు ఏవైతే ఉన్నాయో పనులు అవన్నీ కూడా కనబడుతున్నాయి. పూర్తయ్యే అవకాశాలు. భార్యాభర్తల మధ్య సంతోషం పెరుగుతుంది. ఒకరొకరు సులభంగా అపోహలు అయితే చేసుకోగలరు. కాబట్టి ఈరోజు ఉదయం నుండి 8 గంటల నుండి 11 గంటలలోగా కొంచెం శాంతంగా ఉండండి, చాలా మంచిది. ఇక మీకు ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. స్త్రీ విషయంలో కూడా కొంచెం ఊహించని మార్పులు అయితే ఈ 3 రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ఏ పని చేసినప్పటికీ కొంచెం ఆచితూచి అడుగేస్తే మంచిగా ఉంటుంది. సింహరాశి వారి ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పలేం, కానీ ఏదైనా పని చేసే దాంట్లో తప్పకుండా లాభం అయితే మీరైతే చూస్తారు. ఇక భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేటువంటి సంకల్పం ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడుతుంటారు.
అయితే ఈ 3 రోజులలో మీ జీవితం పూర్తిగా మారుతుంది. కష్టానికి తగినటువంటి ఫలితం మీరు చూస్తారు. ఎవరిని కూడా మీరు మోసం చేయరండి. నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు. అలాగే ఎవరేం చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తారు. కాబట్టి కొన్ని ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు ఎంతో బాధపడతారు. కానీ వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు కూడా ఉంటుంది. ఇక మీకు తెలియనటువంటి ఏదో ఒక శక్తి మీలో దాగి ఉంటుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా అసలు భయపడకండి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అలాగే పరమేశ్వర అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంది కాబట్టి శివ పూజను ఎక్కువగా చేసుకోండి. అంటే ఈ 3 రోజులు కూడా పసుపుతో కలిపిన అక్షంతలు బీరువాలో పెట్టుకున్న దానివల్ల డబ్బు ఇంట్లో నుండి పోకుండా ఉంటుంది. ధనం ఎక్కువగా నిలబడుతుంది. ఆగిపోయినటువంటి డబ్బు కూడా వస్తాయి. ఇక మీ ఇంట్లో డబ్బుకు లోటు అంటూ ఉండదు. ముఖ్యంగా ఈ రాశివారు ఏ అలాగే GH అనేటువంటి అక్షరంతో పేర్లు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని నష్టాలు బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీకు కలిగేటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. అలాగే పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా కూడా మీకు ఈ 3 రోజులు కూడా బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్నట్టుగా జీవితం ఉంటుంది. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం మీరు సోమవారం లేదంటే బుధవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు ఉండవు. మంచి లాభాలు వస్తాయి. అలాగే మీరు ఈ 3 రోజులు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు. ఎరుపు, నలుపు, తెలుపు, గులాబీ, నీలం, పసుపు ఇవి మీకు అదృష్టపు రంగులు. 1, 5, 7 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. ఈ విధంగా అయితే ఏమిటంటే ఈ 3 రోజులకు కూడా మీకు ఉన్నటువంటి ఒడిదొడుకులు సమస్యలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న సమస్యలు అనేటివి ఒడిదొడుకులు లేకుండా ఎవరి జీవితం ఉండదు. కాబట్టి మీ లైఫ్లో కూడా చిన్నపాటి సమస్యలు కొంచెం మీరు ఒడిదొడుకులు అనేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ జీవితం అనేది చాలా చక్కగా సాదాసీదాగా 3 రోజులలో సాగిపోతుంది. ఇక ఉద్యోగపరంగా కూడా నిజాయితీగా మీకు నడవడానికి ఇష్టపడతారు. కాబట్టి మీ నిజాయితీని గుర్తించి చక్కగా మీకైతే ఒక పై అధికారుల నుండి కూడా ప్రశంసల వర్షం కూడా దక్కుతుంది. అలాగే మీరు పనిచేసే చోట మీ నిజాయితీని గుర్తించినటువంటి కొంతమంది వ్యక్తులు మీ పై అధికారుల నుంచి మీకు చెప్పడం వల్ల కూడా మీ ఉద్యోగపరంగా కూడా మీకు కొంచెం ఎక్కువగా శాలరీ అనేది పెరుగుదల, అలాగే పై అధికారుల నుండి కూడా మీకు మంచి గౌరవం, ఉన్నత స్థితి కలుగుతుంది. ఇక అలాగే కొన్ని సందర్భాలలో మీకు తెలియనటువంటి తప్పులు కూడా మీరు చేసినటువంటి తాగలాలు ఉన్నప్పటికీ కూడా ఆ తప్పులు మీరు చేయడం, ఆ రోజు మీరు బాధపడినప్పటికీ కూడా ఆ తప్పు అనేది మీరు చేసింది కరెక్ట్ చెప్పి అనిపిస్తుంది ఈ 3 రోజులలో. అదే విషయానికి సంబంధించింది అయినా కావచ్చు. ఇక అలాగే కొంతమేర మీరు ఎక్కువగా అప్పులు చేయడం వల్ల మీకు ఏర్పడినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే ఎన్ని అప్పులు చేసినా సరే మీ జీవితంలోనే మార్పు అనేది రావడం అనేది జరగని మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం శుభప్రదం. ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా నీతి నిజాయితీ అనే ఎప్పుడు ఉంటారు కాబట్టి నిజాయితీని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. కాబట్టి దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఈ రాశి వారిపైన ఉంటుందని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి మరీ అడుగులు వేస్తారండి. కాబట్టి ఇప్పుడు మీకు ఆలోచించి తీసుకున్నటువంటి ప్రతి విషయం కూడా సక్సెస్ రేట్ని మీకు మరింత ఎక్కువగా తెచ్చిపెట్టేలాగా ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని సందర్భాలు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి అది మంచిది కాదు. ఇక 3 రోజుల ధనం కూడా మీ చేతికి అధికంగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.